మరో కాలర్ మాధవి టెక్సాస్ నుంచి కాల్ చేస్తారు. మాధవి గారు నమస్తే అండి. నమస్తేనండి. యా బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతిరాజు గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. నమస్తే మేడం మాధవి గారు. నమస్కారం అండి. నమస్తే సార్. నా 2 క్వశ్చన్స్ అండి. మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ తన భుజాల మీదటువంటి అందరినీ మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎక్కడా కూడా బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు అంటే నిన్న ఒక కొంతమంది తప్పించి అంతమంది కూడా ఎక్కువగా మా ప్రచారం చేస్తున్నట్టు కానీ మోడీ గారు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నట్టు కానీ నేను ఎక్కడా చూడలేదండి. అంటే చాలా తక్కువగా ప్రచారం. మీ టీంలో మీ పార్టీ వాళ్ళందరూ వచ్చి బాగా చెప్పారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మీ జెండాను కూడా వాళ్లే మోస్తూ వాళ్లే ప్రచారం చేస్తున్నారే తప్ప మీ ప్రచారం చాలా తక్కువగా అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి ఉన్నా కూడా ఈవెన్ సునీత గారు తన కేసు గురించి ఎన్నిసార్లు చేసినా సిబిఐని మీరు ఫాస్ట్ ట్రాక్ చేసి ఉంటే ఈ పార్టీకి దోషులను జైల్లో పెట్టి ఉంటే మీకు ఒక మంచి ఇది వచ్చేది, ఒక అది మంచి అంటే గుర్తింపు అనేది వచ్చేది మీకు. అలాంటి గుర్తింపు లేకుండా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటేయండి అని మీరు ఎలా అడుగుతారు? మీరు ఎందుకంటే మీరు ప్రచారం చేయకపోతే జనాలు మిమ్మల్ని గుర్తించరండి. ఎంతసేపు జనసేన, చంద్రబాబు నాయుడు తప్ప మీ పార్టీ నాయకులు ఆ సభలలో ఎక్కడా కూడా కనబడట్లేదు. అదే కాబట్టి మీరు మోడీ గారిని 2-3 సార్లన్నా తీసుకొచ్చి ప్రచారం చేస్తే కొంచెం జనాలకు బాగా వెళ్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చాలా ఇంతవరకు రోడ్డు కానీ ఇది కానీ మామూలుగా ఆయనకి ఇచ్చేశారు. ఎవరికి? జగన్ గారికి ఇచ్చారు. మేము అయిపోయింది, ఆయన ఏమో చేశారని మీరు చెప్తున్నారు. కానీ టీవీలలోకి వచ్చి మీరు ఆయన పని ఏం చేయలేదు, రోడ్లు బాగా లేవు. మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడాలి. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది, మీరు అది ప్రజలకు మొత్తం కూడా మీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. దయచేసి అది హత్య కేసులో కూడా మీరు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఫాస్ట్ ట్రాక్ చేసి ఉంటే దయచేసి ఇప్పుడన్నా మీరు మేల్కొని మీ ప్రభుత్వంలో దయచేసి మీరు వచ్చి ప్రచారం చేస్తే కనుక కొంచెం ఫలితం ఉంటుంది అని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. రైట్ అండి. మరో కాలర్ రవీంద్ర. లక్ష్మీపతి గారు మరో కాలర్ ఉన్నారు, అది అటెండ్ చేశాక రెండు ఒకేసారి చెప్పండి. యా మరో కాలర్ రవీంద్ర కెనడా నుంచి కాల్ చేశారు. రవీంద్ర గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే సార్. సార్ నేను క్లుప్తంగా చెప్తాను సార్. నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎల్ఐసి గురించి సార్. ఎల్ఐసి వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. దాని 70% ఆఫ్ ఎల్ఐసిస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ వన్ ఎంటర్ప్రైజ్, అదాని ఎంటర్ప్రైజెస్. ఎందుకు? వై? అండ్ అదాని గ్రూప్, and this happened only after 2014. To be precise, this happened only after 2016. Why? What made LIC make such decisions? Hindenburg time lo Adani anta collapse aina, there was no LIC didn't invest in the boy, they invested more. Why? That's my first question. Second question is regarding APCM's court cases. Both are India lo present ఏ సీఎం లేరు మోర్ దాన్ 15 months జైల్లో ఉండి బయటకు వచ్చిన వ్యక్తి. ఆయన తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. చేస్తే కోర్ట్స్ ఏం చేస్తున్నాయి? చేయలేదు అంటే డిక్లేర్ చేయండి, లేదు హీఈస్ ఫ్రీ ఆఫ్ చార్జెస్ అని. అంతేగాని ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఎ డెకేడ్, ఇంకా దెర్ ఇస్ నో వర్డిక్ట్. అంటే మీరు చెప్పొచ్చు ఇది కోర్ట్స్ చూసుకుంటాయని, బట్ లా మినిస్టర్ ఆయన ఒక ఆయన ఉన్నారు. ఇన్ని ఇయర్స్ అవుతున్నా. రీసెంట్ గా కొన్ని వీడియోస్ చూసాను నేను. People in the West are commenting about Jagannath Reddy. It's not just about AP, it's not just about that person, it's a remark on India's judiciary. And what is BJP doing? ఎందుకంటే మీరు క్లెయిమ్ చేసుకుంటారు కదా ఇండియా అని, భవిష్యత్తు మేము ఫ్రేమ్ చేస్తున్నామని. ఓకే, యూ మైట్ బి డూయింగ్ ఇట్, బట్ ఇలాంటి ఆస్పెక్ట్స్ లో మీరు ఎందుకు? ఆయన ఏం చేయలేదు, ఇట్స్ కాంగ్రెస్ ఇన్స్టిట్యూషన్స్ ని యూజ్ చేసుకుంది అనుకుంటే డిక్లేర్ ఇట్, గివ్ హిమ్ ఎ క్లీన్ షీట్. And third thing, FDI investments, government has allowed 100%, including defense sector, which is not good. Endukante meer 100%. So if let's say okay enterprise, if it is 100% owned by FDI and later on it emerges as big as Amazon, akkada India ki except for jobs
ఇండియా ఇస్ నాట్ బికమింగ్ రిచ్. వాళ్ళు ఆపరేషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే it will be India and India's wealth will be looted in another way. So 100% FDI investments is not good. These are my 3 points. Thank you. తప్పకుండా రవీంద్ర గారు. మొట్టమొదటిగా సోదరి మాధవి గారు ప్రశ్నలు లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జెండాను కూడా పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జెండాను కూడా పవన్ కళ్యాణ్ గారు మోస్తున్నారు. మా మిత్రపక్షం అందరం కలిసి ఒకే అజెండాతో, జెండాలు మూడైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా 3 జెండాలైనా ఒకే ఎజెండాతో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మొన్న కూడా ఇటీవల ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ఎన్నికలు ప్రకటనకి 1-2 రోజులు తర్వాత దాని మీద కూడా అనేక కామెంట్స్ మన మిత్రులు చాలామంది చేశారు. ఇదేంటి అలా మాట్లాడేది, ఇలా మాట్లాడేది. ఎన్నికల ప్రక్రియ ఎన్నికలకు ముందు అయితే కనుక ఒక రకంగా ఉండేది, ఎన్నికల మన కోడ్ వచ్చిన తర్వాత, ప్రకటన వచ్చిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కలిసే పనిచేస్తూ ఉన్నాయి. ప్రచార పర్వాన్ని కూడా నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నారు. మీరు గమనించినట్లయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి సభల్లో ప్రసంగించిన అంశాన్ని, ప్రచార పర్వంలో దూసుకు వెళుతున్నటువంటి అంశాన్ని మీ దృష్టికి పట్టుకొస్తా ఉన్నాం. దీంతో పాటుగా అనకాపల్లిలో సీఎం రమేష్ గారి నామినేషన్ విషయంలో కానీ, లేదు మనకి అరకులో గనక కొత్తపల్లి గీత గారి నామినేషన్ విషయంలో, మా శ్రీనివాస వర్మ గారు నర్సాపురం ఎంపీ అభ్యర్థి నామినేషన్ విషయంలో, మా సోదరి రాజమహేంద్రవరంలో పురంధరేశ్వరి గారి నామినేషన్ విషయంలో, మన తిరుపతి వరప్రసాద్ గారి నామినేషన్ విషయంలో కానీ, రాజంపేట యొక్క కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రులు, కేంద్ర నాయకులు హాజరు అయ్యి ప్రచారాన్ని ప్రారంభించారు. దీంట్లో ఆయా జిల్లాలకు సంబంధించి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే, పురంధరేశ్వరి గారిని లాంటి మిగతా పెద్దలను చూసుకుంటే, మిగతా వాళ్ళు నాలాంటి మిత్రులు, నాలాంటి ప్రచారకర్తలు మేము చేసినా కూడా అది పబ్లిక్కి పెద్ద ఆనే అంశం కాదు. ఖచ్చితంగా మీరు చెప్పిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఉండటమే కాదు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3-4 తేదీల్లో ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చేస్తున్నారు. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారి ప్రచారంలో కానీ, మా యొక్క సోదరు పురంధరేశ్వరి గారి ప్రచారంలో కానీ, సీఎం రమేష్ గారి ప్రచారంలో కానీ, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చే నెల 3-4 తేదీల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వేడి, నామినేషన్లు ఉపసంహరణ, కొంత మేనిఫెస్టో, జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వచ్చే వేడి వేరండి. మొట్టమొదటి వస్తే దాని యొక్క ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందని మీలాంటి పెద్దలు, మాధవి గారు లాంటి పెద్దలు గమనించాలా. అలాగే సునీత గారు సంబంధించి వారైతే వారి తండ్రి గారి యొక్క హత్య విషయంలో ఇందాక నేను ప్రస్తావించే కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రభుత్వానికి సంబంధించినప్పటికీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగానూ జోక్యం చేసుకునే అవకాశము లేదు, అవకాశము రాదు. ఖచ్చితంగా వారు సోదరు సునీత గారు వారి న్యాయస్థానం ద్వారా వారి యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వారు ఏదైతే వారి తండ్రి గారి మరణం విషయంలో వారి డిమాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా వారు కోరుకున్నటువంటి న్యాయాన్ని త్వరలోనే వారు ఎందుకంటే గౌరవ న్యాయస్థానాల పట్ల కూడా మనము డిమాండ్ చేసే అంశం కాదని గమనించాలా.